అంటే తమిళ దుర్గా షార్ట్ 6256 ఇవాళ అయితే నిమ్మకాయ పచ్చడి ప్రాసెస్ ఎలా చేయాలో అయితే నేను లాంగ్ వీడియోలో అయితే చెప్తున్నానండి. ఈ నిమ్మకాయలు ఏంటంటే మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారనమాట. అక్కడ మాకు చెట్టు ఉంది పొలంలో. అక్కడ అంటే ఎప్పుడు షాపులకు వేస్తారు కానీ ఇంకా రేట్ తక్కువ ఉందని చెప్పి ఒక 70 కాయల వరకు ఉంటాయి, మాకైతే పంపించారు. ఇంకా అవి ఎందుకు అలా ఉంచడం అని చెప్పి నేనైతే నిమ్మకాయ పచ్చడి ప్రాసెస్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ బాగా పండిన కాయలు పక్కకు ఒక 15 కాయలు పెట్టి మిగిలిన కాయలు అయితే పచ్చడి కోసం అని చెప్పి శుభ్రంగా కడిగి అయితే ఇలా క్లాత్తో తుడిచి రెడీ చేస్తున్నానండి. పక్కన 15 కాయలు ఎందుకు పెట్టాలంటే రసం కోసం అనమాట. ఇదిగోండి, చిన్న కాయలు అయితే 4 ముక్కలు, పెద్ద కాయలు అయితే 6 ముక్కలుగా అయితే మీకు కావాల్సిన సైజులో అయితే కట్ చేసుకోండి. నేను అలానే నాకు కావాల్సిన సైజులో అయితే కట్ చేశాను. బాగా పండిన కాయలు కూడా అయితే ఏరి అవి కూడా కడిగి శుభ్రంగా తుడిచి పక్కన పెట్టాను. ఇవ్వండి, మనకి పచ్చడి కావాల్సిన ముక్కలు అయితే ఇవన్నమాట. ఇంక ఇవైతే రసం కోసం, మేబీ ఇవే ఎక్కువైపోతాయి, తర్వాత మళ్ళీ మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పచ్చడి కోసం ఒక డబ్బానైతే తీసుకొని ఆ డబ్బా కూడా నీట్గా పొడిగా తుడిచేసి అయితే పెట్టుకోవాలి. అందులో ఈ ముక్కలన్నీ అయితే వేస్తున్నాను అనమాట. ఇంక ఇవన్నీ వేసేసిన తర్వాత చెయ్యి పెట్టకండి, అంటే ఉప్పు కారం వేయకముందైతే పెట్టి కలపచ్చు, కానీ ఆ తర్వాత అయితే చెయ్యి పెట్టకూడదు. ఇంకా రసం కోసం పెట్టుకున్న కాయలు ఉన్నాయి కదా, అవి 2 బద్దలుగా అయితే కోసి, అదే 2 చెక్కలుగా అంటారు కదా, అలా కోసి రసం అయితే దాంట్లో పిండుకోవాలన్నమాట. ఇంకా ముక్కలు మునిగేంత వరకు రసంలో మేబీ రాకపోవచ్చు. ముక్కలు ఇలా ఉంచితే అయితే కనుక రసం కనిపిస్తుంది మనకి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇంకా దానికి ఇవి మనం ఎండలో పెట్టే ప్రాసెస్ ఒకటి ఉంటుంది, ఇలా పెట్టుకునే పచ్చడి ప్రాసెస్ ఒకటి అనమాట. నేను ఊరబెట్టుకుని పెట్టే ప్రాసెస్ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో పసుపు అయితే వేసుకుంటున్నాను. ముక్కలకు తగ్గట్టుగా పసుపు వేసుకొని దానికి తగ్గట్టుగా సాల్ట్ మళ్ళీ కావాలంటే మనం కలుపుకోవచ్చు. ఇది సెకండ్ క్లిప్ మళ్ళీ యాడ్ అయిపోయింది, ఏమనుకోవద్దు. ఇంకా పసుపు వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసేసుకొని గరిటె పెట్టి నేనైతే 1/2 కప్ తీసుకున్నాను, తర్వాత మనం తీసుకోవచ్చు. అది బాగా ఊరిన తర్వాత ఒక డే బై డే కలుపుతూ ఉండాలన్నమాట. ఇది మేము ఊరబెట్టి 8 days అవుతుందండి. 8 day తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను. అంటే డే బై డే కలుపుతూనే ఉండాలి, లేదంటే బూజు కట్టేస్తుంది అంటారు. ఇంకా ప్రాసెస్ అయితే అయ్యింది కదా, బాగా ఊరిని ముక్కలు అయితే. ఇప్పుడైతే మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం నేనైతే కనుక ఆ ముక్కలకు తగ్గట్టు మెంతులు తీసుకున్నాను. అంటే క్వాంటిటీ చెప్పలేము కానీ మెంతులు చేదు ఎక్కువ ఉంటాయి కాబట్టి ముక్కలు తగ్గట్టుగా అయితే తీసుకున్నాను అనమాట. అవి కొంచెం మరీ మాడిపోకుండా కొంచెం దోరగా వచ్చేలాగైతే వేపుకోవాలి. తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర అవి కూడా వేసి వాటితో పాటు మరీ మాడిపోకుండా మీడియంగా ఉండేలాగా వేపుకోవాలి. అవి చల్లారనివ్వండి, పక్కన పెట్టి. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి మెత్తగా. దాన్ని అయితే పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఈ పచ్చడి కోసం 1/2 kilo అయితే నేను ఆయిల్ తెప్పించానండి. తర్వాత మళ్ళీ ఎలాగో మనం ఆయిల్ వేయాల్సి వస్తుంది, ఎందుకంటే ముక్కలు బాగా పీల్చేసుకుంటాయి కాబట్టి. ఇప్పుడు దీంట్లో నేను 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగు అయితే వేసాను అనమాట. తర్వాత కరివేపాకు అయితే బాగా వేగాలన్నమాట, లేదంటే మళ్ళీ బూజు కడుతుంది పచ్చడి, నిలువ ఉండదన్నమాట. తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 20 అలా ఉంటాయి కదా, ఒక 10-15 లేదంటే 20 వరకు తొక్క తీసుకుని పొట్టు తీసేసి ఉంచుకోండి. ఇప్పుడు మనం డబ్బాలో పెట్టిన పచ్చడి తీసి ఒక బౌల్లోకి మార్చుకోండి. కుదిరితే అందులోనే కలిపేసుకోండి. నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను, చూడడానికి తక్కువగా అనిపించి నేను ఒక గిన్నెలోకి అయితే తీసాను. లాస్ట్లో అది ఇరుకైపోయింది, మళ్ళీ డబ్బాలోకి మార్చి కలిపాను అనమాట. ఆ ముక్కలకు తగ్గట్టుగా కారం అయితే ఒక 2 ప్యాకెట్లు వేస్తున్నాను, ఆశీర్వాద్ కారం. ఇదిగోండి, నేను తాలింపు పెట్టిన ఆయిల్, కరివేపాకు ఉంది కదా తాలింపు అక్కడ ఉంది. ఇప్పుడు కరివేపాకు ఆ ముక్కల్లో కారం వేసేసి తర్వాత పౌడర్ అయితే వేస్తాను. ఆ తర్వాత తాలింపు పెట్టిన ఆయిల్ అది ఉంది కదా, అది వేసేసాను అనమాట. కలపడానికి వీలుగా లేదు, మళ్ళీ నేను ఆ డబ్బాలోకి మార్చి అయితే కలిపాను. నిజంగా పచ్చడి అయితే కనుక చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఒక 10 కాయలు ఉన్నా 15 కాయలు ఉన్నా కూడా ఫస్ట్ పెట్టి చూడండి ఎలా ఉందో టేస్ట్. తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇదిగోండి, పచ్చడి అయితే ఫైనల్గా ఇలా ఉందన్నమాట. దీన్ని పెట్టిన రోజే కాకుండా మరుసటి రోజు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆల్రెడీ మా దగ్గర సగం అయిపోయిందనమాట. ప్లీజ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే చూసిన ప్రతి ఒక్క వీడియో కనుక లైక్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరొక మంచి వీడియోతో అయితే కలుద్దాం. ఇదిగోండి, పచ్చడి బాగా ఊరిన తర్వాత అనమాట ఇది. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం.